నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి లెండి కాలేజ్లో అయితే కనుక సమ్మిట్ జరుగుతుంది. సో దీనిలో భాగంగా సురేంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్తే. నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఎన్వి సురేంద్ర, ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా విద్యార్థుల యొక్క ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. గడిచిన 17 సంవత్సరాల్లో ఇది 6వ కెపాసిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ లెండి ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ర్యాపిడ్ చేంజింగ్ జాబ్ మార్కెట్కి విద్యార్థులని పోటీ ప్రపంచానికి ఏ విధంగా తయారు చేయాలనే అంశంపై ఈరోజు 35 మంది కార్పొరేట్ ఇండస్ట్రీ నిపుణుల చేత ఈరోజు ఇది లాంఛనంగా ప్రారంభించడమైనది. జేఎన్టీయూ విజయనగరం వీసీ గారు వివి సుబ్బారావు గారు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ మొదటి రోజున ప్రారంభోత్సవంలో ఆయన చెప్పారు, ఎటువంటి సమయాల్లో అయినా కూడా ప్లేస్మెంట్ ఆఫీసర్ నిరంతరం కృషి చేస్తూ ఎందుకంటే అడ్డంకులు వదిలినా కూడా విద్యార్థులను కనీసం నా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా ఎలా చేయాలనే విధంగా ఈ యొక్క అంశంపై ఈ 4 రోజుల సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి సదస్సులకు ఈ ఇండస్ట్రీ నిపుణులను ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 300 పైగా ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఈ యొక్క సదస్సులో పాల్గొని వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేసుకొని అందరి ద్వారా ఎట్లా మనం ఈ ప్రోగ్రెస్ చేయగలమనే దాని మీద వస్తున్నారు. ఈరోజు దీన్ని అఫీషియల్గా లాంచ్ చేసినందుకు లెండి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇన్ఫోసిస్ అయితే ఏమి టీసీఎస్లో కానీ జాబ్స్ అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయి, కానీ దానికి తగ్గ స్కిల్స్ లేవు అని ఆ హెచ్ఆర్లు చెప్పడం ద్వారా ఎటువంటి స్కిల్స్ మనము విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచి చేయాలనేది ఈ సదస్సు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి సదస్సులు భవిష్యత్తులో ఇంకా మరిన్ని నిర్వహించి మన యొక్క విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళ యొక్క ఉద్యోగ సోపానాలకి భాషలు వేసే విధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కోరుకుంటున్నాను. ఈ సదస్సుకు విచ్చేసినటువంటి అందరి హెచ్ఆర్స్ వాళ్ళ యొక్క అనుభవాలను మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్కి తెలియజేసి వాళ్ళని తీసుకొని మంచి విధంగా ఎట్లా తయారు చేయాలనే విధంగా ఈ శిక్షణా తరగతులు 3 రోజులు నిర్వహించబోతున్నందుకు సంతోషదాయకం. జై హింద్. సార్, ఏఐ ఫ్యూచర్లో కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. సో మెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ప్రజెంట్ సిఎస్సి చదువుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, దే ఆర్ వరింగ్ అబౌట్ ద ఏఐ జనరేషన్. సో కమింగ్ అప్ నెక్స్ట్ డెకేడ్లో ఏఐ రూల్ చేస్తుందని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. సో దీన్ని అవుట్కమ్ తీసుకురావడానికి ఇప్పుడు మీరు చెప్పింది అక్షరాల నిజమండి. గత 3 సంవత్సరాల నుంచి ఏఐ అనే పాట బజ్వర్డ్ బాగా ఏర్పడుతుంది. ఒక సాఫ్ట్వేరు ఇంకొక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తే ఇంకా మానవుల యొక్క అవసరం ఏముంది అన్న ఒక ఆలోచన ఉన్నది. కానీ ఏ రోజు అయినా కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంకొక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం దాంట్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏఐ రీప్లేస్ చేస్తుందని కాదు, నూతనమైనటువంటి ఆవిష్కరణలు, నూతన జాబ్స్ క్రియేట్ అవుతాయి. దానికి తగ్గట్టు మన విద్యార్థులను శిక్షణ తరగతులు నిర్వహించి దానికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. కానీ జాబ్స్ ఉండవు, జాబ్స్ పోతున్నాయి అనేది చాలా తప్పుడు విధానం. ఆ విధంగా కాదు, లేటెస్ట్ టెక్నాలజీస్కి అనుగుణంగా ఆ ఏఐలోనే ఏ విధంగా మనం ఇంకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాటిని యూజ్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు పెరుగనే దానికోసమే ఇలాంటి సదస్సులు నిర్వహించుతున్నాయి. ఖచ్చితంగా నిరంతరం మా విద్యార్థి దాన్ని చూసుకుంటూ మారుతూ వెళ్తుంటేనే ఇటువంటి అవకాశాలు అనేవి వస్తాయని నేను తెలియజేయడం జరుగుతుంది. సార్, ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు సార్. ఇందులో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ప్రోగ్రామ్స్ డెవలప్ చేసి వాళ్ళని అందులో స్కిల్ఫుల్గా తయారు చేసి జాబ్స్ సంపాదించడంలో ఎంతవరకు తోడ్పడతారు సార్? మీరు చెప్పింది కరెక్ట్, నిజమేనండి. ఎంప్లాయబిలిటీ అనేది ఇక్కడ పెద్ద టాస్క్. ఎంప్లాయబిలిటీ అనేది క్రియేట్ చేయడం కోసమే ఈరోజు ఈ అసోసియేషన్స్ రావడం జరుగుతుంది. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ జనరేట్ చేయాలి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది చేయాలి. మీకు ఇందాక చెప్పినట్టు టీసీఎస్, ఇన్ఫోసిస్ వాళ్ళు ఆ లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, దానికి తగ్గ స్కిల్ లేదు అంటున్నారు. కాబట్టి ఆ స్కిల్ని మొదటి సంవత్సరం నుంచే మన అకాడమియాలో సిలబస్ల్లో ఇండస్ట్రీ కరికులం ఇంట్రడ్యూస్ చేసి ఎప్పుడైతే మన విద్యార్థులను మొదటి సంవత్సరం నుంచి తీర్చిదిద్దుతారో దీని యొక్క సొల్యూషన్ అనేది ఖచ్చితంగా నిర్వహించబడుతుందండి.